ఒక స్కూల్లో లెక్కల టీచర్ లెక్కలు చెప్తూ ఉంటుంది. తరగతిలో ఉన్న పిల్లల్లో నుంచి రామును లేపి 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు ఎంత అని అడుగుతుంది. రాము 5 అని సమాధానం చెప్తాడు. టీచర్ మళ్ళీ అడుగుతున్నాను సరిగ్గా చెప్పు అంటుంది. 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు ఎంత అని అడుగుతుంది. రాము మళ్ళీ 5 అంటాడు. అప్పుడు టీచర్‌కి రాము వాళ్ళ అమ్మ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. రాముకు మామిడికాయలంటే ఇష్టం ఉండదని చెప్తుంది. వెంటనే టీచర్ 2 జామకాయలు ప్లస్ 2 జామకాయలు ఎంత అని అడుగుతుంది. అప్పుడు రాము 4 అంటాడు. అప్పుడు టీచర్ రాముకి లెక్కలు బాగానే అర్థమవుతున్నాయని తెలుసుకుంటుంది. టీచర్ మళ్ళీ రాముతో 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు ఎంత అని అడుగుతుంది. రాము మళ్ళీ 5 అని చెప్తాడు. టీచర్ కోపంతో 2 జామకాయలు ప్లస్ 2 జామకాయలు 4 అయితే 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు 5 ఎలా అవుతుంది అని అడుగుతుంది. అప్పుడు రాము నా బ్యాగులో ఆల్రెడీ ఒక మామిడికాయ ఉన్నది అని చెప్తాడు. ఇద్దరిలో ఎవరిది తప్పు? టీచర్‌ది తప్పా? కాదు. 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు మొత్తం కలిపితే 4. మరి రాముది తప్పా? కాదు. ఎందుకంటే 2 మామిడికాయలు ప్లస్ 2 మామిడికాయలు మరియు బ్యాగులో ఒక మామిడికాయ. హిడెన్ మ్యాంగో మొత్తం 5. టీచర్ విజువల్లీ కరెక్ట్. రాము ప్రాక్టికల్లీ కరెక్ట్. విజువల్లీ అంటే మనం చూస్తున్నది. మరి ప్రాక్టికల్లీ అంటే మనం చూస్తున్న దాన్ని మించి చూడడం. మన జీవితంలో ఈ రెండిటికి మధ్య అంతరం వల్ల విభేదాలు వస్తాయి. మీ భార్య మిమ్మల్ని ప్రేమించడం లేదని మీకు అనిపించవచ్చు. విజువల్లీ మీరు కరెక్ట్. అయితే మీరు ప్రాక్టికల్లీ కరెక్టేనా? ప్రాక్టికల్లీ అంటే హిడెన్ మ్యాంగో అని కనుక్కోవడం. అంటే అసలు మీ భార్య ఎందుకు ప్రేమించడం లేదో తెలుసుకోవడం. మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు. విజువల్లీ మీరు కరెక్ట్. బట్ ప్రాక్టికల్లీ కరెక్టా? ప్రాక్టికల్లీ అంటే మీరు చూస్తున్న దాన్ని మించి చూడడం. అంటే మీ పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడం. కాబట్టి ఈసారి ఎవరైనా మీతో ఏకీభవించడం లేదు అని మీకు అనిపిస్తే మీరు విజువల్లీ కరెక్ట్. అయితే దీన్ని బట్టి ఒక నిర్ణయానికి రాకండి. దానికి మించి చూడండి. హిడెన్ మ్యాంగో అంటే అసలైన కారణం తెలుసుకోవడం. ఇది ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి, విభేదాలను తొలగించడానికి సహాయపడుతుంది.